ప్రైజ్లా ప్రభేస్ నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము వెండి బంగారంలో మా యొద్ద లేవు. వాక్య భాగం చేసినట్లయితే మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుండి మనము 10వ వచనముల వరకు చూద్దాము. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంన పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పగలు 3 గంటల సమయంలో ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు కూడా ప్రార్థన చేయుటకు వారు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నారని వాక్య భాగము మనతో చెప్తుంది, మాట్లాడుచుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మధ్యాహ్నము వీరు 3 గంటల సమయంలో దేవాలయంకు వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. ఇక్కడ ఈ ప్రార్థన సమయాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమా ఉంటున్నాము. వీరు పగలు 3 గంటల సమయంలో, ఆ 3 గంటల సమయంలో వారు ప్రార్థన చేయడానికి వెళుచున్నారు. అయితే అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరిని ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చేరి అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ పుట్టుకతో మొదలుకొని, అంటే వాడు తల్లి గర్భంలో నుండే ఒక కుంటివాడుగా పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. కుంటివాడుగా పుట్టినటువంటి ఒక మనుషుడిని వారు మోసుకొని వెళ్ళుచున్నారు. దేనికోసమో మోసుకొని వెళ్తున్నారు అంటే వాడు దేవాలయంలోకి వెళ్ళేటువంటి వారిని భిక్షమడుగుట కొరకు వాడు కొందరిని ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి అని వాక్యము వివరిస్తుంది. ఈ శృంగారమును దేవాలయం దగ్గర ఈ యొక్క కుంటివాడైనటువంటి వ్యక్తిని కొంతమంది తీసుకువచ్చి అక్కడ మోసుకొని వచ్చి అక్కడ ఉంచుతున్నారు. దేనికోసం ఉంచుతున్నారంటే వాడు భిక్ష మడుగుట కొరకు వాడిని అక్కడ ఉంచినట్టుగా మనము చూస్తున్నాము. అదే దేవాలయంలోకి ఇక్కడ పేతురు యోహాను 3 గంటల సమయంలో ప్రార్థన చేయుటకు దేవాలయంలోకి వెళ్ళుచున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా మనం చూసినట్లయితే పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా, ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్ళుచుండగా వాడు వీరిని చూచి భిక్షమడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. వాడు వారిని చూసి ఇక పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తి ఇక పేతురును యోహానును భిక్షమడుగుచున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ పేతురు యోహానును ఎప్పుడైతే ఆ యొక్క పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తి భిక్షమడగగా ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు కూడా నా తట్టు చూడమని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క కుంటివాడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అన్నటువంటి ఆలోచన కలిగి వారి యందు లక్ష్యం ఉంచెను అని వాక్యము మనకి వివరిస్తుంది. అంతటా పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండంలో బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక శృంగారమును దేవాలయము యొద్ద పుట్టుకతో కుంటివాడైనటువంటి వ్యక్తిని కొంతమంది మోసుకొని వచ్చి అక్కడ అతన్ని కూర్చోబెట్టుచున్నారు. దేనికోసం అంటే భిక్షమడుగుట కొరకు. పేతురు యోహాను 3 గంటల సమయంలో దేవాలయంలోకి ప్రార్థన చేయుటకు వెళ్ళుచుండగా వాడు పేతురును యోహాను చూచి భిక్షమడగగా వారి దగ్గర ఏమైనటువంటి దొరుకుతుందేమో అన్నటువంటి ఆశతో వారి యందు లక్ష్యం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది మీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పినప్పుడు వాని పాదములు చీలమండలంలో బలము పొంది వాడు నడుచుచు గంతులు వేయుచు పరిగెత్తుచు దేవాలయంలోకి వారితో వెళ్ళెను అని వాక్యము మనకి వివరిస్తుంది. చూసినటువంటి వారందరూ కూడా విస్మయం ఉన్నట్టుగా చూస్తున్నారు.
చూస్తున్నాము. ప్రభు యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ మనము పుట్టుకతో కుంటివాణ్ణి చూస్తున్నాము. మన జీవితంలో మనము పుట్టుకతో క్రైస్తవులము కావచ్చు, లేదా క్రీస్తుని కలిగిన వారము కావచ్చు, మనలో కుంటితనం ఏమైనా ఉందేమో ఒకసారి మనము చూసుకుందాము. అదేవిధంగా నిత్యము కూడా ప్రతి పరిశుద్ధ దినంలో కూడా మనము ప్రభు మందిరానికి వెళ్ళుచున్నాము కావచ్చు, కానీ దేవుని సన్నిధానంలో మనం ఏ విధంగా ఉంటున్నాము అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ కుంటివాడనేటువంటి వ్యక్తి పేతురు యోహాను మీద లక్ష్యం ఉంచాడు. అక్కడ మనము పేతురు యోహాను ఒకవేళ సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభుని తీసుకున్నట్లయితే ప్రభువు పైన మనము లక్ష్యం ఉంచుచున్నామా? మనము లక్ష్యం ఉంచి దేవుని సన్నిధానంలో మనము కూర్చుంటున్నామా? వెండి బంగారములు మా దగ్గర లేవు అని చెప్తున్నారు పేతురు యోహాను. ఇహలోక సంబంధమైనటువంటి వెండి బంగారము, ఆస్తి పాస్తి ఐశ్వర్యము ఏమీ లేకపోవచ్చు, కానీ నాకు కలిగినది, మాకు కలిగినది మీకు ఇస్తున్నాము అంటున్నారు వారు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో లేచి నడుమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఈ లోకపరమైనటువంటి ఆస్తి పాస్తులు, ఐశ్వర్యము, ధనము, సంపద ఏమీ మనకు లేకపోవచ్చు, కానీ మనము ప్రభువును కలిగి ఉన్నామా? మనము ప్రభువును కలిగి ఉన్నట్లయితే మన యొక్క పాద మండలంలో, అదేగా చీల మండలంలో బలము కలుగుతుందని చెప్తున్నారు. వాళ్ళు లేచి గంతులు వేస్తూ అక్కడ దేవాలయంలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. మనము ప్రభువుని ఏ విధంగా సేవిస్తున్నాము? ప్రభు యందు లక్ష్యం ఉంచి సేవిస్తున్నామా? లేదా ఆనవాయితీగా, అలవాటుగా, క్రైస్తవుడుగా, కేవలము క్రీస్తుని కలిగినటువంటి వాడుగా మాత్రమే ఆచార రీతిగా నువ్వు ఆదివారంలో సన్నిధానానికి, దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళుచున్నావా? ఇక్కడ ఈ కుంటివాడు వారి యందు లక్ష్యం ఉంచాడు. మనము ప్రభు యందు మనము లక్ష్యం ఉంచుతున్నామా? మనము లక్ష్యం ఉంచి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేయగలుగుతున్నామా? మనం ఒకసారి ఆలోచించుకుందాము. ఒకవేళ మన జీవితంలో మనము ప్రభు పైన పూర్తిగా లక్ష్యం ఉంచి ప్రార్థన చేయనట్లయితే మనం ప్రార్థన చేద్దాము. వాడు గంతులు వేశాడు, అక్కడ నడుస్తూ గంతులు వేస్తూ దేవాలయంలో వారితో పాటు ప్రవేశించినట్టుగా చూస్తున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో మనము కూడా సమముగా దేవాలయంలో ఉంటున్నామా? దేవాలయంలో మనకి అలాంటి అర్హతను, యోగ్యతను దేవుడు మనకు కలిగించి ఉన్నాడు కదా. ఇక్కడ కుంటివాడే కావచ్చు, మన జీవితంలో కుంటితనము ఎక్కడైనా ఉన్నట్లయితే మనం సరి చేసుకుందాము. ఇక్కడ కుంటివాడు స్వస్థత పొంది ఉన్నాడు, గంతులు వేశాడు, నడుస్తున్నాడు. చూసిన వారందరూ కూడా విస్మయం పొందుతున్నారు. నిన్ను నన్ను చూసి ఇంత ముందుకు ఈ వ్యక్తి ఈ విధంగా ఉండే, కానీ ఈ దినము ప్రభు యందు లక్ష్యం ఉంచి దేవుడితో సమముగా దేవాలయంలోకి వెళ్ళుచున్నాడని నిన్ను చూచి విస్మయం పొందుతున్నారా ప్రజలు? నిన్ను కూర్చి సాక్ష్యం ఇస్తున్నారా ప్రజలు? ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకుందాము. ప్రభు సన్నిధానంలో పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని మీద మాత్రమే లక్ష్యం ఉంచి దేవుని సన్నిధానంలోకి మనము వెళ్దాము. దేవునితో పాటుగా, దేవునితో సమముగా ప్రభువును మనము ఆరాధించే వారంగా ఉందాము. దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కుంటివాడు స్వస్థత ఏ విధంగా అయితే పొంది ఉన్నాడో ఆ కుంటితనము మనలో నుండి తీసివేసినట్లయితే దేవుడు మనల్ని ఉరుకలు వేసేటువంటి వారుగా, పరుగులు తీసేటువంటి వారుగా చేస్తాడు. దేవునితో సమంగా మనల్ని చేస్తాడు. పేతురు యోహాన్లు వెండి బంగారం లేవు, నీవు ఈ లోకపరంగా ఆలోచించకు, ప్రభువు మీద మాత్రమే నువ్వు దృష్టి ఎప్పుడైతే ఉంచుతావో, సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైనటువంటి ఆస్తి ఐశ్వర్యములకు, ధనములకు నీవే యోగ్యుడవు కదా, అర్హుడవు కదా, నీవే హక్కుదారుడవు కదా. కనుక దేవుని మనల్ని జ్ఞాపకము చేసుకొని లాగన దేవుని యందు మనము లక్ష్యం ఉంచి ప్రభు సన్నిధానంకు వెళ్దాము. దేవునితో సమంగా ప్రభు సన్నిధానంలో దేవునికి ఉన్నటువంటి ఆధిక్యతను కలిగి, మహిమను కలిగి, మనల్ని ఇంతకు ముందుకు వారుగా కాకుండా కొత్తగా ప్రజలు మనల్ని చూసేటువంటి విధంగా దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తాము. ఇక్కడ కుంటివాడు స్వస్థత నొంది ఉన్నాడు. మన జీవితంలో మనము ఆశీర్వాదము పొందుకొని అద్భుతములు చేసేటువంటి వారుగా, పేతురు యోహాను వలె మనము ఆశీర్వదించబడినటువంటి వారముగా ఉండాలి అని దేవుడు కోరుకొంచున్నాడు. ఆ విధంగా మనం ఉండడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.